రైట్, హెచ్సియులో జరిగిన ఈ విషాదాన్ని గురించి మాట్లాడడానికి శివరుద్ర గారు కూడా వచ్చారు, మాట్లాడదాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం. ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణ పర్యావరణాన్ని ఈరోజు ఎన్నో విధాలుగా మనం ఆలోచనలు చేసి 400 ఎకరాల చెట్లు అని అంటే మనసుకు తీవ్ర బాధ. నిన్న మొన్న లేకుండే హైదరాబాద్ ప్రాంతంలో, కాబట్టి ఈరోజు రావడం చేత మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. పోలీస్ అధికారులందరూ గౌరవంగా అడిగాను, స్వామి మరి ఎలా పరిస్థితి అని అంటే కొన్ని ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళకూడదు స్వామి అని అంటే మేము గౌరవించాము. కానీ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేము ముఖ్యంగా గౌరవప్రదంగా మేము కూడా సాధు సంతులం అందరూ కోరుకునేది ఏంటంటే కొంచెం న్యాయ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆలోచించాలని కోరుతున్నాము స్వామి. ఎందుకంటే 400 ఎకరాలలో ఉన్న సమస్త జీవరాశులన్నింటినీ మనం ఇబ్బంది పెట్టుకోకుండా, ఇక్కడ ఉన్న విద్యార్థులు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతారు, కానీ భవిష్యత్తు ప్రణాళికకి ఇబ్బంది, భూమికి సంబంధించిన ఇబ్బందులు, నీరుకు సంబంధించిన ఇబ్బందులు ఎన్నో జరగవచ్చు. కాబట్టి గౌరవంగా మీరు గౌరవప్రదమైన ఆలోచనలు చేయాలని మేము కూడా కోరుతున్నాము ముఖ్యమంత్రి గారికి. మరియు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ నిర్ణయాలలో గొప్పగా ఎవరిని కూడా కించపరిచే విధంగా, లేదంటే ఎవరినో కూడా ఏదో దుర్భాషలు ఆడే విధంగా మీరు అందరూ నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజలందరూ కూడా ఒక గొప్ప నిర్ణయాలు తీసుకున్నది ప్రభుత్వం అన్నప్పుడు దాని వెనకాల మనందరం ఉండి బాధ్యతాయుతంగా చట్టపరమైన ఆలోచనలు చేయాల్సిన అధికారం మనందరికీ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరుగుతుంది. సాధు సంతులందరూ బయటికి రావాలి, పీఠాధిపతులందరూ బయటికి రావాలి, హోమాలు చేస్తున్నాం, మేము ఏమేమో చేస్తున్నామని గొప్ప గొప్పలు చెబుతున్నారు కదా, మీరందరూ వచ్చేసి మనందరం ప్రభుత్వాన్ని అడగాలి. అడిగితే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి రావచ్చు. కాబట్టి అక్కడ పిల్లల అర్థనాదాలే కానీ, ఆ ప్రకృతిలో పక్షులు పలుకుతున్న అర్థనాదాలే కానీ మనందరికీ ఎంతో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధర్మ రక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ మనందరికీ ఉంటుంది. సృష్టి చాలా గొప్పది, కాబట్టి సృష్టిని గౌరవించి సృష్టి లయకారుడు పరమేశ్వరుడి దాకా ఈ ఆజ్ఞను తీసుకెళ్తామని సాధు సంతుల ద్వారా నేను మాటిస్తున్నాను. మీరందరూ కూడా మన అధికారులందరినీ గౌరవప్రదమైన ఆలోచనలు చేసి ఒక గౌరవమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మీడియా సోదరులందరూ కూడా ఏంటంటే న్యాయం ఏం జరుగుతుంది, ధర్మం ఏం జరుగుతుందో అదే చూపించండి, కానీ అక్కడ జరిగింది జరగలేంది, ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపించడం వల్ల ఎందరో కుటుంబాలలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో హావభావాలను వ్యక్తపరిచే సమయం వస్తుంది. కాబట్టి అలాంటిది కాకుండా ధర్మరక్షణ కోసం అందరం ఉన్నాము, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.